హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, ఓకేనా, భూ తగాదాలు, ఆశ వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోరు. మీరు ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారనేది, మీ ఎనర్జీ ఏంటి అనేది మీరు చెక్ చేసుకొని నేను చాలాసార్లు చెప్తున్నాను. సరేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరైనా సరే పర్సనల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు సో నాతో మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి. సరేనా? ఓకే. ఎందుకంటే నాతో మాట్లాడకుండానే కొంతమంది పేమెంట్ చేస్తున్నారు. అట్లా కాదు, నాతో మాట్లాడిన తర్వాతనే, నా ఫోన్పే నెంబర్ అడిగిన తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. సరేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఇంకా రీయూనియన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? ఓకే. అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని తలుచుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సరేనా? ఓకే. సో మనం ఈరోజు ఎనర్జీస్ చెక్ చేద్దాం. సరేనా? త్రీ ఆఫ్ వ్యాండ్స్, థర్డ్ పార్టీ, అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మొన్నెవరో అడిగారు సన్ కార్డ్ అంటే ఏంటని. సో సన్ కార్డ్ అంటే ఒక యాక్షన్ కార్డ్ అన్నమాట. అది రిలేషన్షిప్లో యాక్షన్ తీసుకురావడం. సరేనా? ఓకే. జస్టిస్, కింగ్, నైట్ ఆఫ్ కప్స్, అండ్ డెత్ ఆర్ రీబర్త్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ పెంటకల్స్. ఓకే. అసలు నిజం చెప్పాలంటే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సరే, మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సరేనా? సరే, త్రీ ఆఫ్ వ్యాండ్స్. సో మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయింది. వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్ అయింది. నిజంగా థర్డ్ పార్టీ మోసం చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళు భయపడుతూ బతుకుతున్నారు అక్కడ. లైఫ్ ఎంత మాత్రం కూడా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేదు. లైఫ్ మీతోనే హ్యాపీగా లీడ్ చేయాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో హ్యాపీగా కమ్యూనికేట్ కావాలని కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఓకేనా? అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి, ఒక గుడ్ లక్ మూమెంట్ తీసుకురావాలి అంటే నేను మాత్రం కోల్పోను. నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి. మీరు నన్ను లీవ్ చేయొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు, దూరం అవ్వద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ఇప్పుడు మన ఇద్దరిది కూడా ఒక కార్మిక్ రిలేషన్ అని చెప్పేసి అంటున్నారు. నా ప్రతి ఆలోచన మీదే అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ పాస్ట్లో ఓవర్ లవ్ కావచ్చు, ఓవర్ ఎమోషన్స్, ఓవర్ ఎఫెక్షన్స్, ఓవర్ కేరింగ్ ఇచ్చారనేది అయితే ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా. ఓకేనా? ప్రేమించారు, వాస్తవమే. సో ఓవర్వెల్మింగ్ అయిపోయింది అనమాట. ఎప్పుడు కూడా ఓవర్వెల్మింగ్ అవ్వకూడదు, ఏది కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ప్రేమించారనే మాట వాస్తవమే అయినప్పటికీ ఓవర్వెల్మింగ్ అయిపోయింది అనమాట ఇది. ఓకేనా? సో ఇది కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎలాగైనా సరే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మీకు జస్టిస్ చేయలేకపోయాను, జస్టిస్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరు అలాంటి ప్రేమను
మీరు ఇచ్చినటువంటి ప్రేమ ఏదైతే ఉందో మీలాంటి ప్రేమ నేను ఇవ్వలేకపోయానని చెప్పేసి వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు జస్టిస్ చేయాలనే ఆలోచనలు అయితే వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. కానీ నేను మాత్రం నిన్ను వదులుకోను, మీరు కూడా నన్ను వదులుకోవద్దని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తున్నారు డెఫినెట్గా. అంటే మీలో చాలా మార్పు వచ్చింది. మీలో ఏంటంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీలో ఈ మార్పు ఏంటి అని మీ పార్ట్నర్స్కి అర్థం కావట్లేదు అనమాట. అంటే మీలో వచ్చినటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో మీ పార్ట్నర్స్కి అర్థం కావట్లేదు. ఓకేనా. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, కానీ నాకు ఈ కనెక్షన్ అయితే కావాలి, ఈ రిలేషన్ నాకు కావాలి, ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోవాలి, నిన్ను వదులుకోను. సో మీ ఎనర్జీ ఏంటి, నాకు మీ ఎనర్జీ ఏంటి, మీరు ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు అది చూపించారు. మన ఇద్దరం మారిపోయాం. సో నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు, మీరు మూవ్ ఆన్ అవ్వద్దు, నేను వస్తున్నా మీ వైపుకి, మీ వైపుకు నేను వస్తున్నానని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. అంటే ఇక్కడ మన ఇద్దరిలో చాలా చాలా మార్పులు జరిగాయి. ఇంకా వచ్చేసి మీ జీవితంలో డెఫినెట్గా ఏ రకంగా అయినా సరే నేను ఉండాలి. మీ జీవితంలో నాకు తప్ప వేరే వాళ్ళకు చోటు లేదు. ఓకేనా. సో వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను. ఓకేనా. సో ఇంకా ఏంటంటే వీళ్ళు మీ బిహేవియర్ వల్ల, మీ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల మీ పార్ట్నర్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇంతలా ఎలా మారిపోయారని మీ పర్సన్కి అర్థం కావట్లేదు ఇక్కడ. ఓకేనా. చాలా ఎమోషన్ అవుతున్నారు. కొంతమంది అయితే నిజంగా 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు నిజంగా. అంటే ఇక్కడ ఏంటంటే మీరు గివప్ చేస్తారేమోనని, కానీ నేనైతే మీరు గివప్ చేస్తారేమో ఈ రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో చూడండి, డెత్ ఆర్ రీబర్త్ కార్డు. మీరు రిలేషన్ ఎండ్ చేస్తారేమోనని వాళ్ళు భయపడుతున్నారు. కానీ నేనైతే గివప్ చేయను. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే నేను గివప్ చేయదలుచుకోలేదు. ఓకేనా. సో నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే ఒక డర్టీ బిహేవియర్ చేశానో వాటన్నిటికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అంటే నీలాంటి ప్రేమకు నేను డిజర్వ్ కాను, మీకు గివప్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఇంకా వచ్చేసి చూడండి, ఏస్ ఆఫ్ కప్స్ ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయంటే చూడండి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకేనా. రీబర్త్ కార్డ్, చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, తన మనసులో మీ ప్లేస్ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. మీకు నేను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఒక కప్ ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు, ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు రెడీగా ఉన్నారు డెఫినెట్గా. అంటే నువ్వు చూపినటువంటి ఈ డిజర్వ్డ్ లవ్కి నేను అర్హుణ్ణి కాను. తను మీ నుంచి ఇక్కడ డెఫినెట్గా సెక్సువల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, పైసెస్, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మిమ్మల్ని వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను, మీతో రిలేషన్ రీబర్త్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అదే కార్డు ఇంతకుముందు కూడా వచ్చింది, డెత్ ఆర్ రీబర్త్ కార్డు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళకైతే అర్థమైంది. ఇక్కడ డెఫినెట్గా నాకు అర్థమైంది, నువ్వు ఈ రిలేషన్ వద్దనుకొని వెళ్ళిపోతున్నావు. నువ్వు చేసినంత చేసావు, నేను ఎఫర్ట్స్ పెట్టలేదు. నేను చూస్తూనే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునే టైం ఉన్నా కూడా నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఎలా, నాకు ఈ కనెక్షన్, ఇప్పుడు నేనేంటి, నాకు ఈ కనెక్షన్ కావాలి, ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దీన్ని ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు. పాస్ట్లో ఉన్నట్టు నేను లేని ఇప్పుడు అంటున్నారు. అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఏదైనా సంఘటనలు కావచ్చు, చీటింగ్ ఎనర్జీస్ కావచ్చు, మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, సంఘటనలు, సిచ్యువేషన్స్, మాటలు, డిస్కషన్స్, డిస్ప్యూట్స్, గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, అవన్నీ గుర్తొస్తున్నాయి మీ పార్ట్నర్కి. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, లేదా మీ లవ్డ్ వన్ ఎవరైనా కావచ్చు. ఓకేనా. సో మీ ఇద్దరి మధ్య జరిగినవి గుర్తు చేసుకుంటూ వాటన్నిటిని రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కనెక్షన్ ఎలాగైనా మళ్ళీ ఫిక్స్ చేయాలి. మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో తన తప్పు ఎంతవరకు ఉంది, మీ తప్పు ఎంతవరకు ఉంది, ఇలా ఏది తప్పు చేశాను, ఇంకా నేను ఏం చేంజ్ చేసుకోవాలి, ఏం మార్పు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్ మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా.
ఇది మరి ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. నెంబర్స్ కూడా చెప్తాను, మంత్స్ కూడా చెప్తాను. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 11, నెంబర్ 3, నెంబర్ 1. నెంబర్ 1 ప్రామినెంట్గా ఉంది. నెంబర్ 13, నెంబర్ 3 కూడా ప్రామినెంట్గా ఉంది. నెంబర్ 12. సో ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. ఓకేనా, అది మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి, చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.